గురుగారు నమస్కారం. హరే కృష్ణ తల్లి. గురుగారు, అమ్మ. మీరు నేను 2 రోజుల క్రితం కల్కి సినిమా పైన ఒక రివ్యూ పెట్టాం. అమ్మ, అయితే సినిమా చూడటం జరిగింది మీరు. ఇందులో మనం ముందు నాగస్సును ఎందుకు మెచ్చుకోవాలంటే ఈ టాపిక్ సబ్జెక్ట్ని ఎంచుకున్నందుకు, డేర్ చేసినందుకు. అది అంటే అందరూ కల్కి అవతారం టచ్ చేయడం, హిందూ పురాణాలని టచ్ చేయడం, దాన్ని ఏదో చిన్న సినిమా కాదుగా, షార్ట్ ఫిల్మ్ కాదుగా, 600 కోట్లు పెట్టి నిర్మాతను ఒప్పించి, ఇదంతా అమితాబ్ బచ్చన్ లాంటి వాడిని తెప్పించి, కమల్ హాసన్ని, పెద్ద పెద్ద స్టార్ వార్స్ అందరినీ పెట్టి ఇందులో నాగస్సుని మెచ్చుకోవాలి. అలాగే మన దేవరకొండ, విజయ్ దేవరకొండ, బంగారు కొండ డబ్బులు తీసుకోలేదంట. అవును, విజయ్ దేవరకొండ ఫ్రెండ్షిప్కి విలువ ఇచ్చాడు. ఆ సినిమాలో అది కొద్దిసేపే ఓకే, అతని రోల్ అతను చేశాడు. ఇంకా అలా కొద్దిసేపు వచ్చేవి ఇంకేమున్నాయి, రాజేంద్ర ప్రసాద్, అవును, మళ్ళీ రాజమౌళి, మళ్ళీ రామ్ గోపాల్ వర్మ. కొంచెం లాంగ్ ఉన్నది బ్రహ్మానందం ప్లస్ శోభన, అంతే. అవి రెండే. బ్రహ్మానందం ప్రభాస్ కాంబినేషను. కానీ ఈ టాపిక్ సబ్జెక్ట్ని టచ్ చేసినందుకు నాగశ్విని మెచ్చుకుందాం. ఓకే. దీనివలన పిల్లలు కొందరు కామెంట్లు ఏమిటంటే, గురుగారు అసలు మాకు మహాభారతం తెలదు, వీ డోంట్ నో హూ ఇస్ అశ్వత్థామ, బట్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ వీ కమ్ టు నో హూ ఇస్ అశ్వత్థామ అని. మనం అంతవరకు మెచ్చుకోవాలి. అలాగే అందరినీ శంబల నగరానికి తీసుకురావడం, చిట్ట చివరికి కల్కి భగవానుడు అవతరిస్తాడు. అవతరించబోయే దైవం కోసమే ప్రపంచంలో అన్ని మతాల వాళ్ళు ఎదురు చూస్తారు. సనాతన ధర్మమే అల్టిమేట్, పురాణమే. అసలు ఎవరు అంటే గ్రహించాలి. ఓకే, అంటే గ్రహించడానికి కావలసినంత బుద్ధి ప్రజలకు ఎప్పుడు వస్తుందంటే, కొంచెం బ్రీఫ్గా సినిమాని ఇవ్వాలి. ముందు ఏదో ఒకటి ఇవ్వాలి. ఎందుకంటే అందరూ మహాభారతం చదివి సినిమాకి వెళ్తారేంటి? కాదు కదా. నాగశ్విని ఉద్దేశాన్ని అయితే మనం అప్రిషియేట్ చేద్దాం. కానీ బాగా డిస్టర్బ్ చేసిన అంశం ఏమిటంటే, ఏమిటో మరి ఈ సినిమా వాళ్ళని ఏమనాలో తెలీదు, విలన్స్ని, పౌరాణికాల్లో ఉండే విలన్స్ని హీరోల్లా చూపించాలనుకోవడం ఎంతవరకు సబబు? మా గురుగారు ఒక మాట చెప్పారు, ఇఫ్ యూ డోంట్ మేక్ డివోటీస్ నో ప్రాబ్లం, బట్ డోంట్ మేక్ ఎనిమీస్. అలా మహాభారతంలో ఎన్నో ఉదాత్తమైన పాత్రలు ఉన్నాయి. ఇప్పుడు కర్ణుణ్ణి టచ్ చేసి కర్ణుణ్ణి లేపి ఏం సాధిస్తారో నాకేం అర్థం కాలేదు. అశ్వత్థామే గొప్పోడైతే వాళ్ళ నాన్నగారు ఎందుకు ఎంకరేజ్ చేయలే? కర్ణుడే గొప్పోడైతే గురువు ఎందుకు ఎంకరేజ్ చేయాలి? అర్జున్నే ఎందుకు ఎంచుకోవాలి? ద్రోణుడు అర్జున్నే ఎంచుకుని, కృష్ణుడు అర్జున్నే ఎంచుకున్నాడు. ఎందుకంటే నరనారాయణలో ఆయన నరులు కాబట్టి. ఇప్పుడు అంటే ఎవరు కామెంట్లు అవి పెట్టేశారు పిల్లలు, కర్ణుడిని ఏదో ఎక్కువ చేసి అర్జున్ని తక్కువ చేశారని. కానీ పిచ్చి పిచ్చి డైలాగులు అవి అంటే అక్కర్లేనివి ప్రభాస్తో చెప్పించారు. ప్రభాస్తోనే మనం అసలు అది కూడా కొంత. కానీ ప్రభాస్తో ఏం చెప్పించారు? మనం ఎప్పుడు ఓడిపోయిన చరిత్ర లేదన్నాడు. యాజ్ ఏ ప్రభాస్ అంటే కొన్ని ఫ్లాప్స్ ఉన్నాయి కాబట్టి అది సింక్ కాదు. యాజ్ ఏ కర్ణుడు అన్ని ఫ్లాప్సే. కర్ణుడు చాలామంది చేత ఓడిపోయాడు, చాలామంది చేతిలో ఓడిపోయాడు. ఓకే, ఇంకా చెప్తే లిటరల్లీ పారిపోయాడు కూడా. అభిమన్యుడు విషయంలో మోసం చేశాడు. ఘోషయాత్రలో దుర్యోధనుడి మీదకి వస్తే దుర్యోధనుడిని వదిలి పారిపోయాడు. అప్పుడు కాపాడింది కూడా అర్జునుడే కదా. అదే కదా చెప్తారు కదా, ధర్మరాజు చెప్తారుగా, వాళ్ళు కౌరవులు బంధింపబడితే
భీముడు అర్జునుడు సంకలు గుద్దుకుంటారు, బాగా జరిగింది, కాగల కార్యం గంధర్వులే చేశారంటారు కదా. అప్పుడే వచ్చింది ఆ సామెత, కాగల కార్యం వాట్ సపోజ్ టు బి హ్యాపెన్, అది ఆల్రెడీ వీళ్ళ వలన చేయిందని. అంటే ధర్మరాజు చెప్తారు, మామూలుగా ఉన్నప్పుడు మనం వాళ్ళు 100, మనం 5. కానీ వేరే ప్లానెట్ వచ్చి మనం మీదకి వస్తే అప్పుడు వయం పంచాధికం శతం అంటే ఏంటి, మనం 105 అంటాడు. అది ఎంత ఉదాత్తం అమ్మా. వాళ్ళని అడవికి పంపించిన వాళ్ళని, వాళ్ళని ఇబ్బందులు పెట్టిన వాళ్ళని, వాళ్ళని చంపేయడానికి బోల్డ్ అని మర్డర్స్ ప్లాన్ చేసిన వాడిని రక్షించమని పంపిస్తాడు ధర్మరాజు. ఏమిటో దురదృష్టకర విషయం, ఈ రోజుకి అదే బ్లడ్ ఉందేమో మన వాళ్ళల్లో అనిపిస్తుంది. అంటే ఈ టాపిక్ నుంచి మనం ఒకసారి పార్లమెంట్కి వెళ్ళి వెనక్కొద్దాం. ఓకే, ఇప్పుడు ఆల్బిత్ర ఒక ఆయన ఉన్నాడు పార్లమెంట్లో. ఆల్బిత్ర అంటే తాతదొక మతం, తల్లిదొక మతం, తండ్రిదొక మతం, అలాంటి 54 ఏళ్ళ యువకుడు 543 మార్కులకి 99 తెచ్చుకుని విన్నర్లా ఫీల్ అయ్యే సిన్నరు రాహుల్ విన్సీ అనబడే రాహుల్ గాంధీ. అది హిందువులంటే హింస, హిందువులంటే అసత్యం అని ఏదేదో వాగేశారు. అసలు అతని మాటే నిజమై ఉంటే మన దేశం ఇన్ని మొక్కలై ఉంటుందా? ఇంకో మతం వచ్చి ఉంటుందా? ఈ రోజుకి ఆవుళ్ళు కోస్తుంటే మనం ఏం చేయలేకపోతున్నాం. హిందువులందరినీ అన్నాడా గురువు గారు, ఓన్లీ మోడీ గారిని అన్నారా? అనలేదు కదమ్మా. ఓకే, అసలు మోడీ పదం ఎత్తలేదు ఆయన, హిందువులు అన్నాడు కదా, వీడియోలోనే ఉన్నాయి కదా. మళ్ళీ బయటకు వచ్చి ఏదో ఇవాళ కాకం కథలు చెప్పాడంట, నా మాటలు వక్రీకరించారు ఏవో. ఎందుకంటే ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ చేత దండం పెట్టించుకున్న దగులుబాజీ వాళ్ళ దృష్టి. అందుకనే ఈజ్ ఏ రోబోట్ ప్రైమ్ మినిస్టర్ కదా. సరే, దురదృష్టం ఏంటంటే విదేశీయులు కదా వాళ్ళు. రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ఇండియన్, మేబీ నేమ్ సిక్. ఇప్పుడు మీరు, నేను, సాయి, ఇంకెవరైనా మనం హిందువులు అని చెప్పుకోగలం. ఓకే, ఓవైసీని వాళ్ళ తమ్ముడిని అడిగితే వాళ్ళు ముస్లిమ్స్ అని చెప్పుకుంటారు, ఆంటోనీని అడిగితే క్రిస్టియన్ అని చెప్పుకుంటాడు. రాహుల్ గాంధీ ఎవరు? ఏం చెప్పుకుంటాడు? హిందువులు కామెడీ చేశాడు, అతను ఎవరు ఇంతకీ?